అందరికీ నమస్కారం. కువైట్ పార్లమెంటరీ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ కువైట్ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత కొత్త ప్రవాస రెసిడెన్సీ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపే వరకు విజిట్ వీసా మరియు ఫ్యామిలీ వీసా, ఎంట్రీ వీసాలు జారీ నిర్దిష్ట కేటగిరీలకు మాత్రమే పరిమితం చేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రభుత్వం ఆదేశాలతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కుటుంబ వీసాల కోసం కొత్త విధానాలు ప్రకటించబడతాయి. దీనిపైన ఏప్రిల్ నెలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆంక్షలు మరియు రుజువులతో ఏప్రిల్ నాటికి వీసాలు తెరవబడతాయని చెప్పి స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం విజిట్ వీసాలు కానీ, ఫ్యామిలీ వీసాలు కానీ, అలాగే ఎంట్రీ వీసాలు ఏవైతే ఉన్నాయో నిర్దిష్ట కేటగిరీలకు, నిర్దిష్ట వర్గాలకు, ప్రవాస వర్గాలకు మాత్రమే పరిమితం చేయబడతాయని చెప్పి కువైట్ ప్రభుత్వం పార్లమెంటరీ డిఫెన్స్ చర్చించిన తర్వాత ప్రవాస రెసిడెన్సీ చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క చట్టం గురించి మనం పార్లమెంట్లో చర్చించాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ వరకు పార్లమెంటరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 6వ తేదీ పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమైతే ఆ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో ప్రవాస రెసిడెన్సీ చట్టం గురించి చర్చించి ఆ యొక్క ప్రవాస చట్టానికి ఆమోదం పొందితే ఆ పైన కొత్త ఆంక్షలు, కొత్త రుజువులతో ఫ్యామిలీ ఎంట్రీ, విజిట్ వీసాలు ఓపెన్ అవుతాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి ఏప్రిల్ వరకు అయితే ఫ్యామిలీ వీసాల కోసం మనం ఆగాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.